లక్ష్మీకాంతం కమలనయనం యోగిర్జ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సాంగం సాయుధం సవాహనం సమితి మధ్యపుత్ర పరివార సమేతం శ్రీ శాంత సపరివార సమేత హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక రమాసహిత వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః. ధ్యాయామి స్వామి విజయంతి ఆవాహయామి మరొక పుష్పం పెట్టండి. నవరత్న ఖచిత హేమ సింహాసనార్థం పుష్పం సమర్పయామి. మీ కలశారాధనలో ఉన్నటువంటి నీళ్లు ఆ తమలపాకుతో ఇలా స్వామివారికి చూపించి నీళ్లు విడిచిపెట్టే పల్లెల్లో 3 సార్లు విడిచిపెట్టండి. అలా చూపించి ఇలా నీళ్లు విడిచిపెట్టాలి, అలా చూపించి విడిచిపెట్టాలి, అలా 3 సార్లు చేయండి. సత్యదేవాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి. సత్యదేవాయ నమః అపయోః అర్ఘ్యం సమర్పయామి. సత్యదేవాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రపయామి. కొద్ది కొద్దిగా ఆ స్వామివారి దగ్గర నీళ్లు చల్లుతూ ఉండండి. ఆడవారు వారిని తాకండి. ఓం ఆ భవిష్ఠాన యోగ వర్తాన మూర్తికేత భాతన మహేణ యక్షదే యోగ శివత మోహసత్రస్య భార్యేణ ఉషదీర మాత్ర తస్మాత్కమాను భోగేస్య క్షయా ఇతివత ఆపో జనయథా జనః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఒక్క నీటి గుర్తు స్వామివారిని ఇలా చూపించి పక్కన విడిచిపెట్టేయండి. శుద్ధోదక స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక్కొక్క పుష్పం తీసుకోండి. అభివస్త్రాసువసనాన్యరశాదిధేరో సుదుగాః పూయమానః అభిచంద్రభక్తవేరో హిరణ్యాభ్యత్వాః రథినో దేవసోమః. సత్యదేవాయ నమః వస్త్రయుగ్మాభ్యే పుష్పం సమర్పయామి. మరొక పుష్పం తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్కారాత్ ఆయుష్యప్రియం ప్రజముఖ్య శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః. సత్యదేవాయ నమః యజ్ఞోపవీతాభ్యే పుష్పం సమర్పయామి. ఒక పుష్పాన్ని గంధం అద్ది చేతిలో పట్టుకుని ఉండండి. గంధద్వారాంకురాధర్షాంతిత్య పుష్టాంతరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. సత్యదేవాయ నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆయుర్వేదే పరాయుధే దుర్వాహారోహపుష్పిణీః తదాశ్చ పుండరీకీ కాళిసముద్రస్య గృహాయుధే. అలంకరణార్థం 2 అక్షతలు వేయండి. అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు స్వామివారి యొక్క అష్టోత్తర శతనామావళి చెబుతాను నేను. మీ దగ్గర ఉన్నటువంటి పుష్పాల్లో ఒక 2 పూలు పక్కన పెట్టుకోండి చాలు. పక్కన పెట్టుకుని మిగతా అన్ని పూజ చేసేయండి. ఆ 2 పూలు కూడా చివరిలో మంత్ర పుష్పానికి చెరువు పుష్పం పెట్టుకోవడం కోసం ఆ 2 పూలు పక్కన పెట్టుకుని మిగతా అన్ని చేసేయండి అష్టోత్తరం అయ్యేలోపు. ఒకవేళ పువ్వులు నిండుకుంటే అక్షతలతో చేయండి, కానీ అర్చన మానద్దు. నామాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అర్చన ఆపకుండా మొదట పుష్పాలు నిండుకుంటే అక్షతలు, అర్చన మానకుండా చక్కగా పుష్పాలు ఉన్నంతసేపు కూడా ఆడవారు మగవారి చేతి ఒక్కొక్క పుష్పం ఇస్తూ ఉండండి. వారు పెడుతూ ఉంటారు. అయ్యా పుష్పార్చన జరిగేంతసేపు కూడా ఆడవారు ఒక్కొక్క పుష్పము మగవారికి ఇస్తూ ఉండండి. వారు పెడుతూ ఉంటారు. తర్వాత అక్షతలు వేసే సందర్భంలో ఇద్దరు చేయండి. ఇది అయిన తర్వాత అమ్మవారికి కుంకుమార్చన ఆడవారి చేతులు కానీ ఓం నమో నారాయణాయ అనుకుంటూ చేస్తూ ఉండండి. మామూలుగా కూడా పూజ దగ్గర అగరవత్తులు వెలుగుతూ ఉంటేనే పూజ అనుకుంటారని చాలా మంది అనుకుంటారని చాలా మామూలు అనుకుంటారు. అగరవత్తులు అనేది ధూపం ఆఘ్రాపయామి అనేటటువంటి 16 ఉపచారాలలో ఒక ఉపచారం. అంటే ధ్యానము, ఆవాహనము, సింహాసనము, పాఠ్యము, అర్ఘ్యము, స్నానము, వస్త్రము, యజ్ఞోపేతము, గంధము, పుష్పము, సోపము, దీపము, నైవేద్యము, తాంబూలము, నీరాజము, ప్రదక్షిణము, వీటిలో భాగంగా ధూపం ఆఘ్రాపయామి. ఆ అగరవత్తుల తాలూకా వాసన ఆఘ్రానం చూపిస్తున్నాను అని. దాని తర్వాత దాన్ని పక్కన పడేసినా కూడా తప్పేం కాదండి. అది చూపించేసామంటే దాని పని అయిపోయింది. ఇప్పుడు నైవేద్యం అంటాం, ఇంకా మిగతా పూజ అంతా ఆపేసి చేతులు తాగేదాకా చూపిస్తూనే ఉంటాం. సాంబార్ తినేదాకా కాదు కదా. అంటే అదొక ఉపచారం. అయితే అగరవత్తుల గురించి నేనెందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే నాకు అగరవత్తులకి శత్రుత్వం ఉంది, ముందుకుంటుంది. పెద్ద పెద్ద హోమాలు చేసినా కానీ ఏమవుతుంది, కానీ ఒక్క అగరవత్తి
అయ్యా ఆడవాళ్ళకి అందరూ ఎందుకు రాసుకుంటారంటే వాళ్ళు ఆయుధం అదే కదా అన్నారు. మాకు కూడా కొంచెం అదే కదండి ఆయుధం దెబ్బలాగా. కాబట్టి చక్కగా అష్టోత్తరం అయ్యేంత వరకు కూడా ఆడవారు ఒక్కొక్క పుష్పము వారి చేతికి ఇస్తూ ఉండే మగవారు పెడుతూ ఉంటారు. పుష్పాలు పెట్టుకున్న తర్వాత అక్షతంతో చేయండి. ఆ అక్షతలు అర్చన అయ్యేంత వరకు పూర్తిగా చక్కగా పూజ చేయండి. తర్వాత ఆడవారు కుంకుమార్చన చేసుకుంటారు కానీ అప్పుడు లక్ష్మీ అష్టోత్తరం చెప్తారు. ఓం కేశవాయ నమః పాదం పూజయామి. ఓం గోవిందాయ నమః గుల్పం పూజయామి. ఓం ఇందిరాత్రే నమః యజ్ఞే పూజయామి. ఓం జనార్దనాయ నమః గురు పూజయామి. ఓం విష్ణురసరసే నమః కటిం పూజయామి. ఓం కుక్షిస్తాకిలభువనాయ నమః ఉదరం పూజయామి. ఓం లక్ష్మీ పక్షస్థలాలయాయ నమః పక్షస్థలం పూజయామి. ఓం శంఖ చక్ర గదా చారంగపాణయ నమః బాహుం పూజయామి. ఓం కంఠాయ నమః కంఠం పూజయామి. ఓం పూర్ణేందు నిభవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం కుందముద్రాయ నమః దంతాం పూజయామి. ఓం నాసాగ్రం ఓం నాసాగ్రముక్తికాయ నమః నాసికాం పూజయామి. ఓం సూర్య చంద్రార్కుధారిణే నమః నేత్రే పూజయామి. ఓం సహస్రశిరసే నమః శిరః పూజయామి. సత్యదేవాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఓం నారాయణాయ నమః ఓం నరాయ నమః ఓం సౌరయే నమః ఓం చక్రపాణయే నమః ఓం జనార్దనాయ నమః ఓం జగద్గుణాయ నమః ఓం వామనాయ నమః ఓం జ్ఞానమందిరాయ నమః ఓం శ్రీవల్లభాయ నమః ఓం చతుర్మూర్తయే నమః ఓం యోగేశాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం చార్విక్రమాయ నమః ఓం గరుడధ్వజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం స్వయంభువే నమః ఓం భువనేశ్వరాయ నమః ఓం దేవకీపుత్రాయ నమః ఓం పాదదాభ్యే నమః ఓం అచ్యుతాయ నమః ఓం శంఖపాణయే నమః ఓం పరజ్యోతియే నమః ఓం ఆత్మజ్యోతియే నమః ఓం శ్రీవత్సాంకాయ నమః ఓం మహిళాధారాయ నమః ఓం సమోపరిక్రమే నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం త్రికాలజ్ఞానాయ నమః ఓం త్రిధామ్నే నమః ఓం కరుణాకరాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం సర్వగాయ నమః ఓం సర్వస్మై నమః ఓం సర్వేశాయ నమః ఓం సర్వసాక్షికాయ నమః ఓం హరయే నమః ఓం ఛాగినే నమః ఓం భరణే నమః ఓం శేషాయ నమః ఓం మహాయుధాయ నమః ఓం సహస్రబాహవే నమః ఓం అవిద్యాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం అక్షరాయ నమః ఓం క్షరాయ నమః ఓం గజాధిపతాయ నమః ఓం కేశవాయ నమః ఓం కేశభద్రాయ నమః ఓం కేశభారయ నమః ఓం విద్యాయ నమః ఓం కామరాయ నమః ఓం కమలేశ్వరాయ నమః ఓం అంశస్రవే నమః అధర్వస్రవే నమః ఓం కామసాయ నమః ఓం ఖరవాహనాయ నమః ఓం నీలాంతరజ్యోతియ నమః ఓం నిత్యాయ నమః ఓం నిత్యరసాయ నమః ఓం నిత్యానందాయ నమః ఓం సదాధ్యక్షాయ నమః ఓం నిర్వికల్పాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం బ్రహ్మజ్ఞాయ నమః ఓం పృథ్వీనాథాయ నమః ఓం వేదవాసాయ నమః ఓం భావ్యాయ నమః ఓం వేదగర్భాయ నమః ఓం విభవే నమః ఓం విష్ణవే నమః ఓం విభవే నమః విష్ణవే నమః శ్రీమతే నమః త్రైలోక్య భుజనాయ నమః యజ్ఞమూర్తయే నమః అమీయాత్రే నమః వరదాయ నమః ఆత్మానుజాయ నమః ఓం జితేంద్రియాయ నమః జితక్రోధాయ నమః సమృద్ధయ నమః ధనాత్రయ నమః జగత్పుత్యాయ నమః వరదాత్రయ నమః తాపకాయ నమః సర్వలోకానందకాయ నమః ఓం అనంతాయ నమః మనస్విక్రమాయ నమః మాయాధారాయ నమః నిరాధారాయ నమః సర్వాధారాయ నమః ఓం ధరాధారాయ నమః నిష్కలంకాయ నమః నిష్కలంకాయ నమః నిరామయాయ నమః ఓం భక్తవస్యాయ నమః మహోదారాయ నమః నికేత్రే నమః ప్రాప్తాయ నమః ప్రకాశాయ నమః విష్ణురసరసే నమః ఓం చతుర్భుజాయ నమః శ్రీ సాంగ సపరివార సమేత సత్యదేవాయ నమః అలంకరణార్థం పుష్పై పూజయామి అక్షతై పూజయామి. ఇప్పుడు కరెక్ట్ గా స్వామివారి ప్రతిమ ఎక్కడైతే పెట్టారో అక్కడ చక్కగా ఒక పువ్వు ఎదురుగా అంటే ఉన్న పువ్వుల్లోనే మళ్ళీ వేరే పువ్వు తీసుకోగల ఆ పువ్వు ఎదురుగా పెట్టుకుని చక్కగా అటు ఇటు పడిపోకుండా ఆ పువ్వులోనే పడేటట్టుగా కుంకుమార్చన చేసుకోండి. మళ్ళా తీసి పొట్టు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆడవారు చక్కగా మహాలక్ష్మీ నమః మహాలక్ష్మీ నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. అటు ఇటు చేసేస్తే మళ్ళీ ముట్టు పెట్టుకోవడానికి వీలు కాకుండా లోపల వెళ్ళిపోతుంది కుంకుమ. సరిగ్గా ఒక పువ్వు మీద వచ్చేటట్టుగా కుంకుమార్చన చేసుకున్నారనుకోండి, ఈ 3 వేలతోనూ చక్కగా చూపుడు వేలు చిన్న వేలు విడిచిపెట్టేసి మహాలక్ష్మీ నమః మహాలక్ష్మీ నమః అనుకుంటూ చక్కగా కుంకుమార్చన చేసుకోండి. మగవారు మహాలక్ష్మీ నమః అనుకుంటూ ఉండండి. సుమంగళ్యర్చన ప్రీత అని సుమంగళి చేత పూజింపబడడం ద్వారా ప్రీతి చెందుతారు అమ్మవారు. కాబట్టి ఆడవారు చక్కగా కుంకుమార్చన చేయడం చక్కగా శ్రేయస్కరం. ఓం మగవారు కూడా మహాలక్ష్మీ నమః మహాలక్ష్మీ నమః అనుకుంటూ ఉండండి ఆ వారు పూజ చేసేంత వరకు కూడా. ఓం ప్రకృతే నమః ప్రకృతే నమః విద్యాయ నమః సర్వభోగ సంగుణాయ నమః సుఖాయ నమః విభూతే నమః సర్వభే నమః పరమాత్మకాయ నమః వాచాయ నమః పద్మాయ నమః ఓం పద్మాయ నమః శుచే నమః సహాయ నమః సుధాయ నమః సుధాయ నమః ధన్యాయ నమః నిరంజనాయ నమః ఓం లక్ష్మీ నమః విచిత్రాయ నమః విభాగే నమః నిత్య నమః నిత్య నమః నిత్య నమః ఉదాయ నమః సారణ్య నమః కమలాయ నమః కాంతాయ నమః ఓం కామాక్షి నమః ఓం సంభాయ నమః ద్రవణాయ నమః ధే నమః విహాయ నమః వల్లభాయ నమః జగాయ నమః ఓం అమృతాయ నమః దీప్తాయ నమః లోకసౌఖ్యనాశిన్య నమః ధర్మప్రియాయ నమః కరుణాయ నమః లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః పద్మాత్రాయ నమః పద్మాక్షి నమః పద్మసుందరియ నమః పద్మోద్భవాయ నమః పద్మోఖే నమః పద్మనాభప్రియాయ నమః రమాయ నమః పద్మాధరాయ నమః ఓం దేవీ నమః పద్మిని నమః పద్మధని నమః పద్మనాభాయ నమః పద్మనాభాయ నమః ప్రసాదాయ నమః ప్రభాయ నమః చంద్రవదనాయ నమః జంగాయ నమః సౌందర్య నమః చతుర్భుజాయ నమః
नमः इंद्राय विद्याय नमः आह्लादनीय उपचय दारिद्र्यनाथनीय उपचय जाताय नमः समाजमराय नमः ओम श्री नमः भागवते नमः बेदुलियाय नमः रावाय नमः सत्यनीय सुंदराय नमः तारंगाय नमः महमानीय नमः ओम धनधान्य नमः जते नमः तेजोमय नमः सुभद्राय नमः रोमेश्वराय नमः लक्ष्मी नमः सत्याय नमः सुभाय नमः ओम हिरण्य प्राकाराय नमः तत्तरीय नमः जय नमः राजिनीय नमः विष्णु अक्षस्थलस्थिराय नमः सुमतीय नमः पद्मनाभय नमः ओम नारायण स्वामी नमः दारिद्र्य धोक्तिनीय नमः देवीय नमः दरो भद्रवाणी नमः ओम नवदुर्गाय नमः महाकाली नमः ब्रह्मा विष्णु स्वामी नमः जगाध्याय नमः ओम भुवनेश्वर्यै नमः अरंगनाथ गुरुया पूजा समर्पयामि धूपम आघ्रापयामि అక్కడ వెలుగుతూ అంత వ్యాపిస్తుంది ధూపం అనే చూపించండి ధూపం ఆఘ్రాపయామి ఈ అఖండ దీపం వెలిగించండి ఇక్కడ మీకు ప్రస్తుతానికి మీకు కనిపించినా కనిపించకపోయినా ఇక్కడ అఖండ దీపం వెలిగిస్తున్నారు అఖండ దీపం దర్శయామి అనుకోండి వెలిగించాక Gracias.